రాష్ట్రంలో ఇటీవల వచ్చిన మొంతా తుఫాను ప్రభావంతో రైతుల కష్టార్జితం కరిగి కన్నీరే పారిందని ఆంధ్రప్రదేశ్ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల రోజుల నుంచి విడవకుండా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు భారీ తుఫాను తోడై రైతులకు, ముఖ్యంగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కౌలు రైతులకు కన్నీళ్లు మిగిల్చిందని, రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న, మినుము, పెసర, సజ్జ, మిరప, అరటి, బొప్పాయి, పసుపు, చెరుకు, కూరగాయల నేల మట్టమైపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత అంచనాల మేరకు 25 జిల్లాల్లో 396 మండలాల్లో 2320 గ్రామాల్లో పంటలు నష్టపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని, 2.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిందని బిశెట్టి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంలో 829 కోట్లు, ఉద్యానంలో 39.99 కోట్ల నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసిందని, నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరితగతిన తగిన చర్యలు తీసుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బిశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి వాటాను ఇవ్వాలి. నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కోరుతున్నాను. దాదాపుగా 800 కోట్ల రూపాయలు వరి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటా ఇవ్వాలి. కౌలు రైతును ఆదుకోవాలి, సామాన్య రైతును ఆదుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కాయగూరలు కూడా రోడ్డు మీద పడిపోయి కుళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. అన్నిటికన్నా కౌలు రైతు పైన బాధ్యత వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోక్ సత్తా అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.